Hi, my name is Abhishek. I am from Medak. I graduated from JNTH Kondagattu in the year of 2023 in the stream of IT. My parents are Shivaramu and Lakshmi. They are agricultures. నా చిన్నప్పుడు గోల్ అంటే ఐపీఎస్ అవ్వాలనుకున్నాను, కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ వల్ల కొంచెం అది పోయి సాఫ్ట్వేర్ వచ్చాను. ఆఫ్టర్ సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటా మళ్ళీ నా గోల్ ని అచీవ్ చేసుకోవడానికి అచ్చర్ కూడా ప్రిపేర్ అవుతుంటాను. బ్రదర్స్ వాళ్ళని సజెషన్ అడిగిన, బ్రదర్ ఇట్లా అనుకుంటారంటే ఏం కాదు, ఫస్ట్ అయితే నువ్వు ఐటీ సైడ్ మూవ్ గా, ఐటీ సైడ్ ఒక 2 years తర్వాత జాబ్ చేయి, తర్వాత నీకు నచ్చకపోతే అప్పుడు నువ్వు మళ్ళీ నీ గోల్ కట్టిపో, కానీ ప్రజెంట్ అయితే నీకు ఇప్పుడు ఫ్యామిలీ సిచ్యువేషన్ ఉంది, ప్రాబ్లం ఉంది కాబట్టి నువ్వు ఐటీ సైడ్ మూవ్ గా అని చెప్పేసి ఏదైనా ట్రైనింగ్ తీసుకొని అలా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళి జాబ్ ఒక 2 years, దాని తర్వాత ఏమైనా నీకు నచ్చకపోతే ఎప్పుడు షిఫ్ట్ కా అని చెప్పి. బీటెక్ ఉన్నప్పుడు కూడా కొన్ని డ్రైవ్స్ వచ్చినాయి, మళ్ళీ కొన్ని సాఫ్ట్వేర్ సైడ్ కూడా అప్లై చేశాను. డ్రైవ్స్ అంటే ఒక క్యాప్టియస్ అని ఒక కంపెనీ వచ్చింది, సిజీజీ ఒక కంపెనీ వచ్చింది, ఆ రెండు అటెండ్ చేశాను. అవన్నీ ఫైనల్ రౌండ్ లో పోయినాయి. తర్వాత అసెంచర్ మళ్ళీ టీసీఎస్ రాశాను. టీసీఎస్ ఫస్ట్ లెవెల్ లోనే వెళ్ళిపోయింది. తర్వాత అసెంచర్ ఇంటర్వ్యూ అయిపోయింది, ఇంటర్వ్యూ తర్వాత హెచ్ఆర్ అయిపోయింది. హెచ్ఆర్ అన్ని ఎక్కడ అయిపోయినాక హోప్ వచ్చింది అది కూడా వస్తుందేమో అని, అది వెయిట్ చేశాను. అది కూడా ఒక 4 months బ్యాగ్ టైం తీసుకుంది రిజల్ట్ రావడానికి. ఆఫ్టర్ 4 months అది కూడా రాలేదు. ఇక ఏం రాకుండా ఇప్పుడు అర్థమైంది, ఓకే కొన్ని స్కిల్స్ ఇంకా బాగా తెచ్చుకుంటే బాగుంటుందని చెప్పేసి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏమైనా చూద్దామని చెప్పేసి మా ఫ్రెండ్స్ అడిగిన. ఒక 5-6 members కలిసి ఇన్స్టిట్యూట్ చూసినాం, ఒక 10-15 ఇన్స్టిట్యూట్ చూసినాం. అందులో చేసి ఇక బెస్ట్ అనిపించింది 10,000 అయితే ఈ ఇన్స్టిట్యూట్ లో కొంచెం ట్రైనర్స్ కూడా మంచిగా ఉన్నారు, మళ్ళీ మనకు కేరింగ్ కూడా ఎక్కువ ఉంది. సో కొంచెం మంచిగా అనిపించింది మాకు. ఫస్ట్ రాగానే లీడ్స్ ని అడిగినాం ఎట్లా ఉంటుంది ఇన్స్టిట్యూట్ అంటే, వాళ్ళు బాగానే చెప్పింది ఇట్లా ఉంటుంది, 4 months కోర్స్ డ్యూరేషన్, తర్వాత మీకు లైఫ్ ప్రాజెక్ట్ చేపిస్తాం అని కూడా అన్నారు. ఓకే మళ్ళీ ప్లేస్మెంట్ కూడా ఇప్పిస్తాం అని కూడా అన్నారు. అయితే ఓకే మా బాగానే ఉందని చెప్పేసి ట్రైనింగ్ 4 months అయిపోతే ఎట్లా ప్లేస్ అవుతామని చెప్పేసి ఇక కాన్ఫిడెన్స్ వచ్చింది మాకు. ఇక మేము 5-6 members గ్రూప్ ఫ్రెండ్స్ వచ్చి జాయిన్ అయినాం. 10,000 కోర్స్ ఏమన్నారంటే మేము గ్యారంటీ ఇస్తాం అండ్ మీకు సపోర్ట్ కూడా ఇస్తాం, ఎందులో లేకుండా వాళ్ళు అన్ని సపోర్ట్ ఇస్తాం కూడా వీళ్ళు చెప్పారు. సో బాగానే ఉందని చెప్పేసి ఇందులో మూవ్ అయ్యాను. అంటే మేము ఫ్రెండ్స్ కొంతమంది ముందు బ్యాచ్ కొంత ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారు, కొంతమంది 96 లో 93 లో మా వాళ్ళు కూడా మా బ్యాచ్. అయితే వాళ్ళు చెప్పారు ఓకే ఇలా పోతే మాకు 100% గ్యారంటీ మాకు ప్లేస్మెంట్ వచ్చినాయి, ప్రజెంట్ కంపెనీలో చేస్తున్నాం కూడా వాళ్ళు చెప్పారు. వేరే కంపెనీలో చేసిన వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇంకా మాకు కోర్సే కంప్లీట్ కావాలి, ఇంకా మేము డ్రైవ్స్ కూడా అటెండ్ కావాలి అనుకున్నాను. అండ్ డిఫరెన్స్ అబ్జర్వ్ చేసినాం అంటే ఇలా పోతే లేట్ అవుతుంది, ఇలా పోతే కొంచెం ఫాస్ట్ గా ప్లేస్ అవుతాం అని చెప్పేసి మాకు అప్పుడు కొంచెం నమ్మకం వచ్చింది. సో ఇలా పోతే మనం ప్లేస్ అవుతాం ఈజీగా అని చెప్పేసి ఇందులో మూవ్ అయ్యాం. బీటెక్ 4th year లో మనం మొత్తం థియరిటికల్ ప్రాజెక్ట్స్, అసెస్మెంట్స్, ఎగ్జామ్స్ అవే ఉంటాయి. మన టెక్నికల్ బయట నేర్చుకోవడానికి టైం దొరకదు. మళ్ళీ ఈవెంట్స్ అనుకుంటా, మళ్ళీ ఫెస్ట్ అనుకుంటా, అవి కూడా మొత్తం అవే ఉంటాయి. మనకు మొత్తం వాటి మీదనే పడతాం ఎక్కువ. తర్వాత మనకు మళ్ళీ ఫ్రెండ్స్ ఉంటారు, ఎంజాయ్ అనే బీటెక్ అంటే వాళ్ళు ఎంజాయ్ లైఫ్ అని కూడా అదే వేగా ఉంటాం కాబట్టి అప్పుడు మొత్తం థియరిటికల్ నాలెడ్జ్ ఉండే, ప్రాక్టికల్ మనం చేద్దామన్నా ఏం రాకపోతుంది. అయితే ఏం చేసినాం, ఇప్పుడు ఇలా జాయిన్ అయినాక నాకు తెలిసింది ఏంటంటే రియల్ టైం ప్రాజెక్ట్ ఇచ్చారు. అంటే ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ ఎట్లా వర్క్ అవుతుంది, మళ్ళీ స్విగ్గీ మళ్ళీ కానీ మళ్ళీ హాట్స్టార్ ఎట్లా పర్ఫామ్ అవుతుంది, ఆ ఆపరేషన్స్ ఎట్లా అంటే ఫంక్షనాలిటీ ఎట్లా బిల్డ్ చేసారు అని రియల్ టైమ్ గా మా ప్రాజెక్ట్ చెప్పి నాకు ఇచ్చిన ప్రాజెక్ట్ ఎట్లా చేస్తారని చేయమని మాకు గైడెన్స్ ఇచ్చి చెప్పించారు. దానివల్ల మేము ఏమంటే స్కిల్స్ నేర్చుకున్నాం, దాంతో పాటు రియల్ టైమ్ లో మనం ఎట్లా అప్లై చేస్తాం, వీటిని ఎట్లా ఫంక్షనాలిటీ ఎట్లా బిల్డ్ చేస్తాం అనేది నేర్చుకున్నాం. థియరిటికల్ కాకుండా ప్రాక్టికల్ కూడా మళ్ళీ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకున్నాం. ప్రాక్టికల్ అనేది థియరిటికల్ ఎంత ఉన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ లేని వేస్ట్. ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు మనకి ఎంత థియరిటికల్ ఉన్నా చూస్తలేరు, ఎంత ప్రాక్టికల్ ఉన్నాడు, అప్డేట్ గా ఉన్నాడు. ప్రెసెంట్ ఇప్పుడు ఒక వేరే ప్రాజెక్ట్, ఒక చేసిన ప్రాజెక్ట్ కాకుండా ఇంకో వేరే ప్రాజెక్ట్ వచ్చిన అనుకో, ఎంత క్లిక్ లర్న్ చేసుకుంటారు, అంటే సొంతంగా ఎంత లర్న్ చేసుకొని చేస్తారా లేదా ప్రాజెక్ట్ అనేది చూస్తారు. కాబట్టి ప్రాక్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే మనం ఈజీగా ప్లేస్ అవుతాం. మళ్ళీ వేరే ఏమైనా ప్రాజెక్ట్ చేంజ్ అయినా కూడా మన స్కిల్ మనం ఓన్ గా నేర్చుకోవచ్చు. ATS కోర్ అంటే ప్రాపర్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇప్పుడు రెజ్యూమ్ లో ఫస్ట్ మన నేమ్, తర్వాత మన కెరీర్ ఆబ్జెక్టివ్, తర్వాత ఎడ్యుకేషన్, తర్వాత మన స్కిల్స్, దాని బట్టి ప్రాజెక్ట్స్, ఏమైనా సర్టిఫికేషన్స్ చేసారా, మీరు ట్రైనింగ్ తీసుకురా, అవి తీసుకొని వాటిని బట్టి మనం ATS స్కోర్ పెరుగుతుంది. ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తే మనకు స్కోర్ ఎక్కువనే వస్తాయి. ఇక్కడ వచ్చినాక మాకు కొన్ని డెమో క్లాసెస్ తీసుకోవాలి, 2-3 సెషన్స్ తీసుకోవాలి. రెజ్యూమ్ ఎట్లా బిల్డ్ చేయాలి, ఏమేమి పెట్టాలి, అంటే కీవర్డ్స్ ఏం యూజ్ చేయాలి, అంటే ప్రాపర్ కీవర్డ్స్ యూజ్ చేసుకుంటే మనకు ఎంత స్కోర్ పడుతుంది, లేకపోతే నార్మల్ గా మనం ఏదో చేసినా చేయనట్టు అయితే ఎంత స్కోర్ వస్తుంది డిఫరెన్స్ చూపెట్టారు మాకు, లైవ్ చేసి చూపెట్టి. అయితే మాకు చూపెట్టి రెజ్యూమ్ బిల్డింగ్ సెషన్స్ అయినాయి 2-3, వాళ్ళు చెప్పారు మాకు ఎట్లా ఇట్లా చేయాలని చెప్పేస్తే మేము అట్లా ఆ విధంగా చేసినాం. ఇప్పుడు మా స్కోర్ 80 అట్లా వస్తుంది. రెజ్యూమ్ మెయిన్ గా ఫ్రెషర్ కి జాబ్ కావాలంటే పక్క కావాల్సిన రెజ్యూమ్, ప్రాపర్ రెజ్యూమ్ ఉంటేనే షార్ట్ లిస్ట్ అవుతుంది. ఇప్పుడు మెయిన్ గా అన్ని కంపెనీలు చేస్తున్నారంటే ఒక్కొక్క రెజ్యూమ్ ఇండివిజువల్ చూస్తలేదు, ATS అనేది ఒక తీసుకొచ్చి దానిలో స్కోర్ చెక్ చేస్తారు, ఎవరికి హైయెస్ట్ ఉంది స్కోర్ అనేది. ఆ ATS ఏం చేస్తా అంటే టెక్నికల్ స్కిల్స్ ఎంత ఉన్నాయి, మళ్ళీ వాళ్ళు ఏమైనా ఇంటర్న్షిప్ చేసిరా లేదా అనేది ఫస్ట్ చెక్ చేస్తారు. దాని మీద మాకు ఇలా ఇన్స్టిట్యూట్ లో ఒక 5-6 సెషన్స్ అయినాయి. అంటే రెజ్యూమ్ ఎట్లా బిల్డ్ చేయాలి, మళ్ళీ ఏ కీవర్డ్స్ చేయాలి, అంటే కొన్ని నార్మల్ కీవర్డ్స్ కాకుండా కొన్ని టెక్నికల్ కీవర్డ్స్ ఎట్లా యూజ్ చేయాలి, అంటే ప్రాజెక్ట్స్ లో కానీ మళ్ళీ కెరియర్ ఆబ్జెక్ట్ లో కానీ ఏమేమి పెడితే మనకు రెజ్యూమ్, మన స్కిల్స్ ఏమేమి పెట్టాలి, మళ్ళీ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ ఎట్లా పెట్టాలి, ట్రైనింగ్ సర్టిఫికేట్స్ ఎట్లా పెట్టాలి, ఇవన్నీ డెమో చేసి మాకు చూపెట్టారు. ఒక 3 classes చేసి మాకు లైవ్ గా రెజ్యూమ్ ఎట్లా బిల్డ్ చేయాలని చూపెట్టారు. దాని తర్వాత మా రెజ్యూమ్ ఇప్పుడు నేను ఒక 5-6 కంపెనీస్ కి షార్ట్ లిస్ట్ అయినా, అంటే నా రెజ్యూమ్ పంపించలేదు. అంటే ముందు అప్లై చేసిన దాన్ని ఒక్క రిటర్న్ మెయిల్ కూడా రాలేదు, రెజ్యూమ్ ప్రాపర్ లేదు. అప్పుడు అలా స్కిల్స్ కూడా లేవు, తక్కువ ఉండే, కొన్ని పైథాన్, SQL ఇవే కొన్ని పెట్టాను. దానివల్ల
దానివల్ల షార్ట్ లిస్ట్ కాలేదు. తర్వాత ఇక్కడ రిజ్యూమ్ ఇట్లా చేయాలని చెప్పిన తర్వాత ఆ ఫార్మాట్ లో యూజ్ చేసి ప్రిపేర్ చేసిన రిజ్యూమ్ మొత్తం. ఆ రిజ్యూమ్ ని ఇప్పుడు ఫార్వర్డ్ చేసి మొత్తం నేను అటెండ్ అయినా 7 కంపెనీస్ అటెండ్ అయ్యాను. ఫస్ట్ 5 కంపెనీస్ HR మేనేజర్ అట్లా పోయినాయి. ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు లాస్ట్ 7th కంపెనీ టెస్ట్ స్టాక్ తీసుకోవడం అనే కంపెనీ, అందులో మెన్ స్టాక్ డెవలపర్ కింద వచ్చింది 3.5 LPA. 10,000 కోటర్స్ లో ట్రైనర్స్ అయితే పర్ఫెక్ట్, అంటే నాకు తెలిసిన అంటే బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, మళ్ళీ వాళ్ళు ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వాలంటే వేరే వేరే బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. ఒకళ్ళు డిగ్రీ ఉంటారు, ఒకళ్ళు బీటెక్ ఉంటారు, ఒకళ్ళు వేరే అగ్రికల్చర్ సంబంధించిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి టెక్నికల్ ఏం రావు అంత పర్ఫెక్ట్ గా. సో ట్రైనర్స్ ఏం చేస్తారంటే ప్రాపర్ ఒక్కొక్క పాయింట్ ని క్లియర్ గా చెప్పేటోళ్ళు, అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు అందరికి అర్థమయ్యేటట్టు ఇంగ్లీష్ అండ్ తెలుగు చెప్పేటవాళ్ళు. అదే విధంగా వాళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళు, అంటే రియల్ టైం ఎట్లా యూజ్ చేస్తాం, అంటే రియల్ టైం ఎగ్జాంపుల్ చేసుకొని అది ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం అని లైవ్ గా మాకు చేసి పెట్టేవాళ్ళు. ఏమైనా డౌట్స్ వస్తే అప్పుడే మాకు క్లారిఫై చేసేవాళ్ళు. సార్ మాకు డౌట్ వస్తుంది, మాకు అర్థం కావాలంటే మళ్ళీ ఆ క్లాస్ ని 2 times ఇప్పుడు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు రిపీట్ చేసేవాళ్ళు. సార్ నాకు ఈ టాపిక్ వస్తుందని చెప్తే ఆ టాపిక్ ని అందరికి నాకు కాకుండా వేరే వాళ్ళు కూడా అర్థం కాదేమో అని చెప్పేసి ఆ టాపిక్ ని 2 times 3 times కూడా ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్ మాకు ఒకవేళ క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చేవరకు మాకు క్లియర్ చెప్పేవాళ్ళు. సపోర్ట్ ట్రైనర్స్ ప్రోగ్రామ్ మేనేజర్ అయితే పక్కా అవసరం. ఎందుకంటే సపోర్ట్ ట్రైనర్స్ అంటే మనకు ట్రైనర్స్ అనేవి మొత్తం మనకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండలేదు, వాళ్ళ కూడా వర్క్స్ ఉంటాయి కాబట్టి క్లాస్ కి వెళ్ళిపోతారు. ఇప్పుడు సపోర్ట్ ట్రైనర్స్ తర్వాత వాళ్ళు ఆఫ్టర్నూన్ నుంచి మొత్తం ఈవినింగ్ వరకు వాళ్ళు ఉంటారు కాబట్టి మనకి ఏమైనా డౌట్స్ మనం ట్రైనర్ ని అడగకుండా సపోర్ట్ ట్రైనర్స్ హెల్ప్ చేస్తాం. మనకి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు క్లారిఫై చేస్తారు. ఇన్ కేసు సపోర్ట్ ట్రైనర్స్ డౌట్ క్లారిఫై కాలేదంటే మనం డైరెక్ట్ ట్రైనర్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇంకా ప్రోగ్రామ్ మేనేజర్ కి వస్తే వాళ్ళైతే మెయిన్ కావాలి. ఎందుకంటే స్టూడెంట్ ఒక పర్ఫార్మెన్స్ అబ్జర్వ్ చేసేది వాళ్ళు వస్తురా ప్రాపర్ వస్తురా లేదా, మరి వాళ్ళు రెగ్యులర్ ఉన్నారా లేదా అనేది ప్రోగ్రామ్ మేనేజర్ ఇంపార్టెంట్. వాళ్ళే చూస్తారు. ఇప్పుడు నాకు ఎందుకంటే నేను 2 months రాలేదు, నాకు హెల్త్ ఇష్యూలో రాలేదు కాబట్టి మా ప్రోగ్రామ్ మేనేజర్ ఇన్ఫార్మ్ చేశాను. ప్రోగ్రామ్ మేనేజర్ మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే స్టూడెంట్ ఒక రెగ్యులర్ గా ఇర్రెగ్యులర్ గా ఐడెంటిఫై చేసేది వాళ్ళే. మనం ఎందులో ల్యాగ్, ఇప్పుడు మనం ట్రైనర్స్ డైరెక్ట్ వాళ్ళు మన కాంటాక్ట్ కావాలి. ప్రోగ్రామ్ మేనేజర్ చెప్తారు ఇలా ఇందులో ల్యాగ్ ఉన్నాడు, ఇందులో ఇంప్రూవ్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు చెప్తే వాళ్ళు మనకు వచ్చి చెప్తారు మన ఇంట్లో ఉన్నారు, మీ ఫీడ్బ్యాక్ అని మాకు సెండ్ చేస్తారు. ట్రైనింగ్ అయిపోయాక ఒక సబ్జెక్ట్ మీద మార్క్స్ ఉంటాయి. ఆ మార్క్స్ అయితే పక్కా అటెండ్ కావాలి. ఎందుకంటే నీ పర్ఫార్మెన్స్ ఎంత ఉంది అంటే ఆ స్కిల్స్ నీకు ఎంత వచ్చిందో నీకు ఆ మార్క్స్ వల్ల నీకు అండర్స్టాండ్ అవుతుంది. ఓకే ఇంత పర్సెంటేజ్ ఉన్నా అని, తర్వాత నువ్వు ఆ మార్క్స్ బట్టి నువ్వు ప్రిపేర్ కావచ్చు. ఇంకా ల్యాగ్ ఏడున్నా అని ల్యాగ్ ఏడున్న టాపిక్స్ ని ఇంప్రూవ్ చేసుకుని నువ్వు పుష్ అవ్వచ్చు ముందు. 10,000 కోర్స్ గురించి వాళ్ళు చెప్పాలంటే ఇది బెస్ట్ ఇన్స్టిట్యూట్, పర్ఫెక్ట్ ట్రైనర్స్ ఉంటుంది. అంటే వేరే ఇన్స్టిట్యూట్ లో కంటే నాకైతే బెస్ట్ ట్రైనర్స్ అనిపించింది. మళ్ళీ ప్రాపర్ కేరింగ్ ఉంటుంది. వేరే ఇన్స్టిట్యూట్ లో కన్నా ప్రాపర్ ట్రైనింగ్ మళ్ళీ ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇన్ కేసు నువ్వు హెల్త్ ఇష్యూ రాకుండా వీళ్ళు ప్రాపర్ కేరింగ్ చేసి నేను స్కిల్స్ గెయిన్ చేసేలా చేసి మళ్ళీ పుష్ చేస్తాను. నిన్నే ఏమన్నా నువ్వు డిమోటివేట్ అయినా, నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయినా వీళ్ళు మోటివేట్ చేసి నేను మీకు అనుకున్న గోల్ ట్రై చేయడానికి చాలా సపోర్ట్ చేస్తాను. సబ్జెక్ట్ వైజ్ అంటే సబ్జెక్ట్ వైజ్ కి ఒక్కొక్క మార్క్స్ జావా అని అవి సింగిల్ అటెంప్ట్ అని క్లియర్ అయింది. ఓవరాల్ మార్క్ 1 time 5-6 మార్క్స్ ఇచ్చాను. నేను ఇన్స్టిట్యూట్ లో మాక్సిమం ఒక 6 to 7 మార్క్స్ ఇచ్చాను. అంటే ఒక్కొక్క అంటే ట్రైనింగ్ ఒక HTML CSS అన్నప్పుడు ఇండివిజువల్ మార్క్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు HTML అయిపోయినాక ఒక మార్క్, CSS అట్లా మార్క్ అని టోటల్ కలిపి 6-7 ఇచ్చాను. టెక్నికల్ గా కాకుండా ఆప్టిట్యూడ్ మార్క్స్ ఇచ్చాను, మళ్ళీ ప్రాబ్లమ్ సాల్వింగ్ మార్క్స్ ఇచ్చాను ఒక 2-3. లైవ్ సాల్వ్ కోడ్స్ ఇచ్చి అవి ఎగ్జిక్యూట్ చేయమని ఒక టైం పీరియడ్ ఇచ్చి ఒక 30 minutes లో నాకు 3 courses ఎగ్జిక్యూట్ కావాలని చెప్పారు. అసలు ఒక 2-3 మార్క్స్ అటెండ్ అయ్యాను. లాస్ట్ కి ఒక 7-8 మార్క్స్ కండక్ట్ అయ్యాక ప్లేస్మెంట్ పుష్ చేశారు. ప్లేస్మెంట్ వచ్చాక ఒక 5-6 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. లాస్ట్ ఫైనల్లీ 7th ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. Present I am working in Testa company as a main stack developer with the 3.5 LPA thanks to 10,000 coders.